రాష్ట్రంలో అధికారం, ఆస్తులు, డబ్బు కోసం ఎంతకైనా దిగజారే విష సంస్కృతిని వైసీపీ ప్రవేశపెట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం సొంత బంధువులనే హత్య చేసి నెపాన్ని ఇతరులపై మోపిన చరిత్ర ఆ పార్టీదని ఆరోపించారు. అదే ధోరణి ఇప్పుడు కార్యకర్తల ప్రాణాల వరకు చేరిందని, కడపలో కార్యకర్త దస్తగిరి హత్య దానికి ఉదాహరణ అని అన్నారు. హత్య రాజకీయాలకు వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని ఆయన మండిపడ్డారు. మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆస్తుల కోసం, డబ్బు కోసం, రాజకీయాల కోసం ఎంతకైనా సరే దిగజారేటువంటి విష సంస్కృతికి వైఎస్ఆర్సీపీ పార్టీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి, ఆ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పదవి కోసం, రాజకీయాల కోసం సొంత బాబాయిని సైతం గొడ్డలిపోటుకి అర్ధాంతరంగా ఏదైతే జీవితాన్ని వైఎస్ఆర్సీపీ నేత ముగించాడో, అటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డినే ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకునే మొన్న ఏదైతే కడపలో సొంత పార్టీ కార్యకర్త దస్తగిరిని సైతం నిర్దాక్షిణ్యంగా హత్య చేసినటువంటి పరిస్థితి, దుస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి. అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్య రాజకీయాలకు పేటెంట్ హక్కు అనేది వైసీపీ పార్టీ ఈరోజు గొడ్డల పార్టీగా పిలువబడేటువంటి పార్టీదిగా ఈరోజు ప్రజలందరూ కూడా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డిగా అత్యంత సన్నిహితుడైనటువంటి కడప మాజీ డిప్యూటీ మేయర్గా ఎవరైతే పనిచేశారో నిత్యానందరెడ్డి, తన 100 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ లావాదేవీలకు అడ్డుగా ఉన్నాడనేటువంటి ఉద్దేశంతో మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి ఆ రోజు 2019లో కానీ మరి మొన్న 2024లో కానీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అనేటువంటి విషయం కూడా ఆలోచన చేయకుండా మరి ఆ కార్యకర్తను సైతం నిర్దాక్షిణ్యంగా పెద్ద దస్తగిరిని ఏ రకంగా అయితే హత్య చేసి, మరి హత్య చేసిన తర్వాత ఆ హత్యలో పాల్గొనేటువంటి వాళ్ళు మళ్ళీ డైరెక్ట్గా ఆ యొక్క నిత్యానందరెడ్డిని జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడిని కలిశారని అంటే, ఈ రకంగా హత్య రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా పేటెంట్ హక్కు తీసుకుంటుంది ఈ రాష్ట్రంలో మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు వివేకానందరెడ్డి గొడ్డలి పోటు దగ్గర నుంచి ఈ రోజు వరకు మరి ఏ రకంగా హత్య రాజకీయాలకు పాల్పడుతుందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రజలను అప్రమత్తం చేయడమే కాక, ప్రమాదాలు జరిగితే ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ నార్త్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు, సౌత్ అడిషనల్ డైరెక్టర్ జ్ఞానసుందరం తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా విజయవాడలోని షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, కాలనీలో అవగాహన కల్పించామని వారు వివరించారు. గతంతో పోల్చితే అగ్నిమాపక విపత్తు నివారణ శాఖలో ఆధునికీకరణ జరిగిందని, మెరుగైన పరికరాలు అందుబాటులోకి వచ్చాయని వారు తెలియజేశారు. విజయవాడ నగరపాలక సంస్థ ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి ఫైర్ సేఫ్టీ వీక్ లో భాగంగా పీవీపీ మాల్లో అగ్ని ప్రమాదాలను ఎలా నిరోధించాలి అనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించే విధానం, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా ఆర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలనే అంశాలపై ప్రయోగపూర్వకంగా వివరించారు. ఇంకా ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్ ఎక్కడెక్కడ అమర్చాలి, వాటి వలన స్మోక్ అలారం ఎలా వస్తుంది, అగ్ని ప్రమాదం జరగకుండా చుట్టూ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏమేమి ఉండాలి, అగ్ని ప్రమాదం సంభవిస్తే రూమ్ లో పొగ మొత్తం ఉన్నప్పుడు నేల మీద పాకుతూ ఎలా బయటికి రావాలి, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సిబ్బంది ఎలా కాపాడతారు, అంబులెన్స్ వెళ్లడానికి దారి ఎలా ఉండాలి వంటి విషయాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక విపత్తు నివారణ శాఖ నార్త్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు, సౌత్ అడిషనల్ డైరెక్టర్ జ్ఞానసుందరం మాట్లాడుతూ వారోత్సవాలలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను సమగ్రంగా వివరించారు. ఒకవేళ అనుకోని ప్రమాదాలు జరిగితే ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు. షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, కాలనీల్లో తమ సిబ్బంది ప్రజలకు అగ్ని ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రత్యక్ష డెమో నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓలు శంకర్రావు, మల్యాద్రి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, ఆటోనగర్ ఫైర్ ఆఫీసర్ రామారావు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను జరుపుకుంటున్నాము. సో ముఖ్యంగా ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు రోజుకొక ఆక్యుపెన్సీలో
ఈ అగ్నిమాపక ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తూ ప్రజలకి అవేకెన్ చేయడం, అంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా మనము జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మనము బయటపడాలి, ఎస్కేప్ కావాలనే పాయింట్ పైన మనం డిపార్ట్మెంట్ మొత్తము దేశవ్యాప్తంగా కూడా 14 నుంచి 20 వరకు ఈ వారం రోజులు మొత్తం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పీపీపీ మాల్లో ఈ మాక్ డ్రిల్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా ఇది మెయిన్గా ఈ అగ్నిమాపక వారోత్సవాల యొక్క ప్రధాన ఉద్దేశము అగ్ని ప్రమాదం జరగకుండా మనం ఆపలేము, జరిగిన తర్వాత ప్రాణ ఆస్తి నష్టాలను ఎలా తగ్గించవచ్చో నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనము ఈ అవగాహన కార్యక్రమాలు బాగా దోహదపడతాయని మేము అనుకుంటున్నాము. సో అందులో భాగంగానే మేము ఈ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాము. ఈ విధంగా ప్రతిరోజు స్కూల్స్లో కూడా, ప్రతి జిల్లాలో కూడా స్కూల్స్లో వ్యాసరచన పోటీలు పిల్లల్లో కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళలో కూడా ప్రతి జిల్లాకు కూడా అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీస్లో కూడా ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ను వాళ్ళలో కాంపిటీషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఫైర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ను కూడా మేము ఈ సంవత్సరమే ఈ సంవత్సరమే కండక్ట్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో గౌరవ హోమ్ మినిస్టర్ వారితోటి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే గోల్డెన్, సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా వివిధ ఆక్యుపెన్సీస్లో కాంపిటీషన్ను పెంచి అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన వాళ్ళందరికీ కూడా ఈ అవార్డ్స్ని చేశాము. అదేవిధంగా స్కూల్స్లో కూడా ఆ విధంగా చేస్తాము. హాస్పిటల్స్లో కూడా ఎక్కువగా సాధారణంగా జరిగే అగ్ని ప్రమాదాలన్నీ కూడా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వలన ఎక్కువగా జరుగుతున్నాయి. అటువంటి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా వీళ్ళందరికీ కూడా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ అని లేకుండా, అదేవిధంగా ఎక్కువగా పవర్ వచ్చినప్పుడు ఏ విధంగా మనము ఈ ఎలక్ట్రికల్ ప్యానలింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేసుకోవాలనే దానిపైన కూడా అవగాహన కలిగించడము. అదేవిధంగా హాస్పిటల్స్లో ఎక్కువగా మనకు ఐసీయూలో ఆక్సిజన్ ఎన్రిచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో మనం తగ్గించేసినట్టయితే అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా జరగకుండా ఉంటుంది. సో అంతకుముందు మనం చేసాం, చాలా హాస్పిటల్స్లో కూడా ఐసీయూలోనే అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఆ ఏరియాలో మనము స్పెషల్గా మనకు CO2 ఎక్స్టింగ్విషర్స్, అదేవిధంగా డిటెక్షన్ సిస్టము, స్ప్రింక్లర్ సిస్టమ్ అవన్నీ పెట్టడం వల్ల కూడా మనము తొందరగా డిటెక్ట్ చేస్తూ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల అట్లీస్ట్ జరిగే నష్టాన్ని చాలా వీలైనంత వరకు తగ్గించుకోవడం ఈ అవగాహన కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశము. స్మోక్ ఇన్హేల్ చేసినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే పడిపోతారు కాబట్టి అలా పడిపోయినప్పుడు కూడా మనం బయట ఉన్న వాళ్ళకి మనం BA-సెట్ ద్వారా కానీ లేదా BA-సెట్ అందుబాటులో మనం తడిగుడ్డ కర్చీఫ్ని మనం ముక్కుకు వేసుకొని మన రెస్క్యూ చేసి వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసి అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి ఎలా పంపాలి. అలాగే మన మాల్స్లో ఫైర్ లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రమాదం జరిగినప్పుడు కూడా కొన్ని సిస్టమ్స్ ద్వారా మనం ఎలా ఆపరేట్ చేసి ఫైర్ని కంట్రోల్ చేయాలని ఇక్కడ ట్రైన్డ్ సిబ్బంది ఉంటారు. అలాగే అగ్నిమాపక శాఖ కూడా లోకల్ ఫైర్ యూనిట్ విజయవాడ మరియు ఆటోనగర్ సిబ్బంది కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు. కానీ పబ్లిక్లో మనం ఏంటంటే అగ్నిమాపక శాఖ సిబ్బంది బాగా ఎఫెక్టివ్గా చేయగలరు, కానీ అగ్నిమాపక శాఖ వచ్చేలోపు ఇక్కడ ప్రమాదం మరి పెద్దది కాకుండా ఉండాలంటే వాళ్ళని ట్రైనప్ చేయాలండి, అది మా ఉద్దేశం. అందుకని ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ మరి ఇంపార్టెంట్ స్టాఫ్ని టీమ్స్గా ఏర్పాటు చేసి బృందాలుగా, ఆ బృందాలకు మేము ఎఫెక్టివ్గా మేము ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మా శాఖ ఇక్కడ రీచ్ అయ్యే లోపే గోల్డ్ నెంబర్ అంటారు 3 to 8 minutes లోపల వాళ్ళు అటెంప్ట్ చేయడం వల్ల మనం ప్రాణ నష్టాన్ని, ఆస్తిని మనం తగ్గించగలము. అందులో ఉద్దేశంతో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. ఇది పబ్లిక్లో మనం బాగా మీరు మీడియా ద్వారా తెలియజేయగలిగితే ఎటువంటి భయం లేకుండా, సంకోచం లేకుండా ప్రమాదాలు మనం అరికట్టగలము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను విద్యాధరపురం 4 స్తంభాల సెంటర్ సమీపంలోని రామాలయం వద్ద నెల్లూరి వీర్రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కేక్ కట్ చేసి అనంతరం పేదలకు చీరలు మరియు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ 76 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నాయుడు 27 ఏళ్ల యువకుడిలా ఉత్సాహంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఆయనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని, నిరంతరం ప్రజాసేవలో కొనసాగేలా భగవంతుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. నెల్లూరు నాని ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా చీరల పంపిణీ అలాగే కేక్ కటింగ్ జరిపారు. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా 76 ఏళ్ల వయసులో 27 ఏళ్ల యువకుల్లాగా పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తికి ఆరోగ్యాలు ఇచ్చి, అష్టైశ్వర్యాలు ఇచ్చి, ప్రజలకి పనిచేయలాగా, ప్రజలను మేలు కోరేలాగా ఆయన భగవంతుడు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చంద్రబాబు అంటే ఒక పేరు మాత్రమే కాదని ఒక బ్రాండ్ అని కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా తెలిపారు. హైటెక్ సిటీ సృష్టికర్తగా, అమరావతి రూపశిల్పిగా చరిత్రలో నిలిచిపోయే నాయకుడు చంద్రబాబు నాయుడని కొనియాడారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా ఆధ్వర్యంలో ఈడ్పుగలు గ్రామంలోని రామాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు ఆలయాభివృద్ధికి విరాళాలు అందించారు. ఈ సందర్భంగా దేవినేని రాజా మాట్లాడుతూ చంద్రబాబు చేసిన ప్రతి పని చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. దానికి హైటెక్ సిటీ నిర్మాణమే ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. చంద్రబాబు నిర్మించిన హైటెక్ సిటీ నేడు తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలక కేంద్రంగా నిలిచిందని చెప్పారు. అలాగే డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి మహిళల్ని ఆర్థికంగా బలపరిచిన నాయకుడు చంద్రబాబేనని తెలిపారు. కొన్ని బ్యాంకులు డ్వాక్రా గ్రూపుల ఆధారంగా విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. పేదలకు తక్కువ ధరల్లో ఆహారం అందించే అన్నా క్యాంటీన్ల రూపకర్త కూడా చంద్రబాబేనని గుర్తు చేశారు. భగవంతుని ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం గౌరవాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని నూతన అధ్యక్షులు పత్రి శ్రీనివాస్ అన్నారు. మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం నూతన అధ్యక్షుడిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుంటానని చెప్పారు. హిందువులపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఉందని, హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం గౌరవాధ్యక్షులుగా పత్రి శ్రీనివాస్ నూతన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం గౌరవాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు గణేష్ మహారాజ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. గణేష్ మహారాజ్ ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, మహాదళకు సంబంధించి మాత్రమే కాకుండా కష్టకాలంలో ఉన్న ప్రతి వ్యక్తికి సహాయపడాలనేదే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. కష్టంలో ఉన్నది హిందువుల, ముస్లింల, క్రైస్తవుల అని ఆలోచించకుండా మహాదళ్ సహాయం చేయడంలో ముందంజలో ఉంటుందని చెప్పారు. మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం నూతన అధ్యక్షుడిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుంటానని చెప్పారు. హిందువులపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఉందని, హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్, పివిఎన్ మాధవ్ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెడుతున్నారని చెప్పుకొచ్చారు. మహాదళ్ అంటే ఒక హిందూకి సంబంధించిందనే కాదండి, కష్టంలో ఉన్న ప్రతి వ్యక్తికి సహాయపడేది మహాదళ్. అది హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ఇతరులు అవ్వచ్చు. మహాదళ్ అనే వ్యవస్థ ద్వారా ఎవరికి ఏ కష్టం ఉన్నా, మంచైనా చెడైనా వాళ్ళకి సపోర్టుగా ఉంటూ ఈరోజు వరకు మన రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ మహారాజ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. రీసెంట్గా ఆయనతో కలిసి నేను 1-2 కార్యక్రమాలు చిన్నవి చేశాను. మరో ఎన్నో చేయాలని కోరుకుంటూ ఆయన నన్ను ఇందులోకి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన దానికి ఇవాళ నేను ఇందులో మీ పాత్రికేయుల ముందు వచ్చి జాయిన్ అయ్యేందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఒకటి ఏంటంటే, హిందువులకి జరిగే అన్యాయాలు, గోరక్షకు జరిగే అన్యాయాలు, హిందూ ధర్మ రక్షణ కొరకు పాటుపడే ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు రాష్ట్రంలో 3 నాయకులు ఉన్నారు. కూటమి ప్రోగ్రాంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు. సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు. వాళ్ళు నాట్ ఓన్లీ ఒక పార్టీ కానీ సపోర్ట్గా కాకుండా ధర్మాన్ని రక్షించుకుంటూ డబుల్ ఇంజిన్ సర్కారు చేసుకుంటూ ఎలా వెళ్తున్నారో వాళ్ళ అండదండలు కూడా మాకు ఉండాలని కోరుకుంటూ, వాళ్ళ అండదండలు, ఎందుకంటే పొలిటికల్ పవర్ అనేది మేము ఏ కార్యక్రమం చేయాలన్నా మాకు పర్మిషన్స్ కావాలి. పర్మిషన్స్ కావాలంటే అధికారులు ఇవ్వాలి. అది రూలింగ్ పార్టీ అధికారులే. పాత్రికేయులు మీ అండదండలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే వాళ్ళ అండదండలు కూడా మాకు ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ పత్రి శ్రీనివాస్. జై సీతారాం. నా పేరు గణేష్ మహారాజ్. నేను మహాదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా నూతన కార్యవర్గం ఎన్నుకునే విభాగంలో భాగంగా ఈరోజు శ్రీ పత్రి శ్రీనివాస్ గారిని గౌరవ అధ్యక్షులుగా రాష్ట్రానికి ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆ బాధ్యతలను ఇవ్వడానికి ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీనివాస్ అన్నగారు వ్యాపారవేత్తగా, అలాగే రీసెంట్గా మన భారతీయ జనతా పార్టీలో బాధ్యతలు తీసుకుంటూ కృషి చేస్తూ ఉన్నారు.
రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి దక్షిణ భారతదేశానికి తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంక దినకర్ అన్నారు. లోక్సభలో కాంగ్రెస్ ఇతర పక్షాల తీరు వలన నారీ శక్తికి తీవ్ర విఘాతం కలిగిందన్నారు. విపక్షాల తీరుతో దేశంలోని మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు తీవ్రంగా నష్టపోనున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి రాష్ట్రానికి 50% సీట్ల పెంపుదలను ఆపడం ద్వారా మహిళల సాధికారతను దెబ్బతీయడమేనన్నారు. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం పెరుగుదలను కాంగ్రెస్ కూటమి ఓర్చుకోలేకపోయిందనడానికి ఇదే నిదర్శనమని ఆయన చెప్పారు. ఇది బీసీ, ఓసీలకు కూడా నష్టం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కలియుగ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా రిజర్వేషన్, అలాగే లోక్సభలో సీట్లు పెంపుదల మరియు డీలిమిటేషన్ ప్రక్రియకి సంబంధించినటువంటి 3 బిల్లులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వము ఏదైతే తీసుకువచ్చి పార్లమెంట్లో వాటిని చట్టం చేయాలనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిన దానికి ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా దక్షిణ భారతదేశానికి మేలు జరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్లుల్ని బలపరిచినటువంటి అంశం విదితమే. వారికి అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు పాత్రికేయ సమావేశానికి సంబంధించినటువంటి విషయంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండీ కూటమి లోక్సభలో వ్యవహరించిన తీరు వల్ల నారీ శక్తి స్ఫూర్తికి ఈరోజు విఘాతం కలిగింది. విపక్షాలు తీరు ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే దేశంలోని మహిళలకి, అలాగే ఎస్సీ, ఎస్టీ వెనకబడినటువంటి సామాజిక వర్గాలకు కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం ఈరోజు కలిగింది. కాంగ్రెస్ పార్టీ తీరు, అలాగే ఇండీ కూటమి సభ్యుల యొక్క ప్రవర్తన వల్ల దక్షిణ భారతదేశానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటటువంటి ప్రమాదం కనబడతా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ప్రతి రాష్ట్రానికి కూడా 50 సీట్లని పెంపుదల ఏదైతే చేయాలని ప్రతిపాదన తీసుకొచ్చారో దాన్ని ఆపడం ద్వారా మహిళల అధికార సాధికారతకి సంబంధించినటువంటి స్ఫూర్తిని దెబ్బతీయటమే. అలాగే ఎస్సీ మరియు ఎస్టీల ప్రాతినిధ్యం పెరుగుదలను కాంగ్రెస్ పార్టీ ఓర్చుకోలేకపోయింది. కాంగ్రెస్ కూటమి వల్ల బీసీ మరియు ఓసీలకి సంబంధించినటువంటి వర్గాలకు కూడా నష్టం ఏర్పడింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో నివసిస్తున్నటువంటి మహిళలకి, పురుషులకి, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు అన్ని రకాల వర్గాల వారికి నష్టం చేకూరినటువంటి పరిస్థితి వాళ్ళకు కనబడతా ఉంది. మహిళలను అధిక సంఖ్యలో లోక్సభ సభ్యులుగా చూడటం కాంగ్రెస్ కూటమికి ఇష్టమో లేదు. దానికోసం దేశంలోని అన్ని ప్రాంతాలకి, అన్ని వర్గాలకి చెందినటువంటి మహిళల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఏ వర్గానికి, ఏ ప్రాంతానికి, అలాగే ఎటువంటి లింగ వివక్ష లేకుండా ఇప్పుడున్నటువంటి 543 లోక్సభ స్థానాల్లో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాతం ఏదైతే ఉందో అది తగ్గకుండా 50% సీట్లు పెంపుదల ద్వారా ఆ ప్రతిపాదన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క మంచిని చూసి కాంగ్రెస్ పార్టీకి కడుపు మంట పుట్టింది. సంగీత జగద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 259వ జయంతి వైభవోత్సవాలు శ్రీ శృంగేరి శారదాపేట పరిపాలనలోని శ్రీ శివరామకృష్ణ క్షేత్రంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సంగీతం, భక్తి, సంప్రదాయాల సమ్మేళనంగా సాగుతున్న ఈ ఉత్సవాలు ప్రారంభ వేడుకలతోనే ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శంకరాచార్యుల వీరచిత్త స్తోత్ర గానం, త్యాగరాజ స్వామి వారి దివ్య కీర్తనల సారూప్యతను ప్రతిబింబించే గానాలు ఆలపించగా భక్తులు, సంగీతాభిమానులు భక్తిరసంలో మునిగి తేలారు.
సంగీత జగద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 259వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ సద్గురు సంగీత సభ కార్యదర్శి పోపూరి గౌరీనాథ్ మాట్లాడుతూ వారం రోజుల పాటు కొనసాగనున్న ఈ వైభవోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తి రసభరిత సంగీత కచేరీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో 6 ఏళ్ల చిన్నారుల నుంచి 60 ఏళ్ల పైబడిన అనుభవజ్ఞులైన సంగీత విద్వాంసులు పాల్గొని తమ గానామృతంతో శ్రోతలను అలరించనున్నారని పేర్కొన్నారు. త్యాగరాజ స్వామి వారి కీర్తనల ద్వారా భక్తి మార్గాన్ని ప్రజల్లో విస్తరించడమే ఈ ఉత్సవాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. భక్తి, సంగీతం, సంప్రదాయం కలిసిన ఈ జయంతి ఉత్సవాలు సంగీత అభిమానులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయని ఆయన చెప్పారు. ఈ వారోత్సవాలను విజయవంతం చేయడానికి సంగీత ప్రియులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను సార్థకం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ శృంగేరి పీఠ పరిపాలిత శ్రీ శివరామకృష్ణ క్షేత్రంలో కొలువైనటువంటి త్యాగరాజస్వామి వారికి 259వ జయంతి వైభవోత్సవాలు ఈరోజు ఉదయం ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారి ఉత్సవమూర్తుల్ని మేళ తాళాలతో ఊరేగింపుగా ఉత్సవ వేదికకి తోడుకొని రావడం జరిగింది. ఆ తర్వాత ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా సంగీత కచేరీలు కూడా చక్కగా జరిగాయి. అలాగే సాయంత్రం 5 నుంచి 9 దాకా కూడా కార్యక్రమాలు జరగబోతున్నాయి. అలాగే ఈ వారం రోజులు కూడా ఇవాళ నుంచి 26 దాకా, అంటే 20 నుంచి 26 ఈ సోమవారం నుంచి మళ్ళా వచ్చే ఆదివారం దాకా ఈ కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట, అలాగే సాయంత్రం 5 నుంచి రాత్రి 9 దాకా ఉంటాయి. ఇందులో భాగంగా రేపు 21వ తారీఖున శంకర జయంతి సందర్భంగా శంకరాచార్య స్తోత్ర సంకీర్తనం కూడా ఉంటుంది. అలాగే శంకరాచార్య త్యాగరాజస్వామి వారి రచనల యొక్క సారూప్యత ప్రసంగ గానం కూడా ఉంటుంది. అలాగే 25వ తారీఖున సంగీత జగద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి యొక్క జీవి చరిత్ర హరికథ గానం ఉంటుంది. చివరి రోజున 26వ తారీఖున స్వామివారి యొక్క ఘన రాగ పంచరత్న కృతుల మహాబృందగానం, అనంతరం కూచిపూడి నృత్యం స్వామివారి కీర్తనలకి, అలాగే సాయంత్రం పౌళింపు సేవ కూడా ఉంటుంది. ఈ అన్ని రోజుల కార్యక్రమాలకి అందరినీ కూడా సద్గురు సంగీత సభ సాదరంగా ఆహ్వానిస్తోంది. ప్రతిరోజు రాత్రిపూట కార్యక్రమం అవగానే 9 గంటలకి ప్రసాద వినియోగం కూడా ఉంటుంది. అందరికీ సాదర స్వాగతం. నమస్కారం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.